చెక్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది నేను కట్టను, నా దగ్గర లేవని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చెక్ని ఎలా యూజ్ చేసుకోవాలి, లీగల్గా ఎలా ఫేస్ చేయాలి? మీకు ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి నిజంగా ఏదైనా డబ్బు రావాల్సి ఉండి మీరు కనుక చెక్ తీసుకొని ఉంటే ఆ చెక్ని ఇమీడియట్గా మీరు మీ బ్యాంకర్ దగ్గర ప్రజెంట్ చేసినప్పుడు ఎప్పుడైతే అది డిజానర్ అవుతుందో అంటే చెక్ బౌన్స్ అవుతుందో అయిన వెంటనే దానికి ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది 30 days. ఆ 30 days లోపు ఆ ఎదుటి వారికి నోటీస్ పంపించాల్సి ఉంటుంది. మీ పంపించిన చెక్ డిజానర్ అయింది, రీపేమెంట్ 15 days లోపు చేయండి, లేకపోతే నేను చెక్ బౌన్స్ కేసు వేసుకుంటాను అని ఒక లీగల్ నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లీగల్ నోటీస్ ఇవ్వాలి ఖచ్చితంగా 30 days లోపు. వన్స్ ఆ నోటీస్ ఎప్పుడైతే వాళ్ళు రిసీవ్ చేసుకొని 15 days లోపు అతను ఎప్పుడైతే రీపేమెంట్ చేయకుండా ఉంటారో అప్పుడు మనము ఎక్కడైతే చెక్ బౌన్స్ అయిందో ఆ పర్టికులర్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న కోర్టుకి వెళ్ళి చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు. ఒక చెక్ బౌన్స్ కేసు కనుక ప్రూవ్ అయితే, ఒకసారి ఆ ట్రయల్ మొత్తం జరిగి చెక్ బౌన్స్ కేసు అవుతే అతనికి ఫైన్ కింద ఆ చెక్ డబల్ అమౌంట్ అంటే ట్వైస్ ద చెక్ అమౌంట్, అలాగే తనకి ఇంప్రిజన్మెంట్ కూడా పడుతుంది.